దేవతారాధన అనేది మన శాస్త్రాలలో షోడశోపచార విధానంగా చెప్పబడింది. అది వరుసగా ధ్యానము, ఆవాహన, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అర్చన, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పాది ఉపహారములతో చేయాలి. మనకు ఆధారము ఈ ప్రకృతి. ఈ ప్రకృతి కన్నా వేరుగా పరమాత్మ లేడని శాస్త్రాలు బోధిస్తున్నాయి. కనుక మన జీవితానికి ఆధారమై మనందరినీ నిరంతరము సంరక్షిస్తున్న ఈ ప్రకృతినే పరమాత్మగా భావించి సశాస్త్రీయంగా ఆరాధించమంటుంది ఈ శాస్త్రం.